గొప్ప వైష్ణవుడు. మనకి శబ్ద పురాణ పద్మపురాణం చెప్తుంది. అట్లనే అన్ని పురాణాలకెల్లా భాగవతం అనేది శ్రేష్టమైనది అని చెప్తుండ్రు. అలా ఆ విధంగా ఈ మాసము అతి శ్రేష్టమైంది. భగవంతుడు ఏంటిదట అంటే భక్తవత్సల. భక్తవత్సల లార్డ్ కృష్ణ కాల్డ్ భక్తవత్సల. వత్స మీన్స్ కాఫ్. వత్స అంటే దూడ. సో కృష్ణుడు ఏమైతాడు ఇక్కడ? జస్ట్ లైక్ అ కౌ టు హర్ కాఫ్. మనం అందరం ఎవరం కృష్ణుడికి? ఆయన సంతానం, పిల్లలు కదా. కృష్ణుడు ఎంత ప్రేమిస్తుంటాడు మనకు చెప్పండి? తల్లిదండ్రులు ప్రేమిస్తారా లేదా? పిల్లలను ప్రేమిస్తారు కదా. సో కృష్ణుడు మన తండ్రి అయినప్పుడు మనం మర్చిపోయి దూరం వచ్చేసాం. కానీ కృష్ణుడు మనం ఎప్పుడు తిరిగి వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, సామాన్యంగా ఇప్పుడు మనకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, మనతో ఇంట్లో ఉన్న వారికంటే మనల్ని విడిచి హాస్టల్లో ఎక్కడో ఉండి చదువుకున్న పిల్లలను మనం ఎక్కువ జ్ఞాపకం చేస్తాము, ఎక్కువ రద్దీ పడతాం. అవునా? ఇది నిజమా? దూరం ఉన్న వాళ్ళ గురించి మనం ఎక్కువ రద్దీ ఉంటాము. అయ్యో తినడో లేదు, అయ్యో ఇటు పోయిందా, అటు పోయిందా, పండుకున్నాడా. దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, కానీ అంతకంటే ఎక్కువ కూడా జ్ఞాపకం ఎవరు చేస్తాము? దూరం ఉన్న మన పిల్లలను. అదేవిధంగా కృష్ణుడు కూడా ఆయన దగ్గర ఎందరో ఉన్నారు భక్తులు గోలోకధామంలో. అయినప్పటికీ కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? నాకు ఇక్కడ ఈ భౌతిక లోకంలో ఉన్న వారందరూ నా పిల్లలు కాబట్టి వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలంటే ఆ భగవద్గీత నిలిచిపోయాడు భగవంతుడు. పాపం మన్మన భగవద్భక్తు మధ్యాజీ మా నమస్కురు చెప్పాడు. అయ్యా నాకు పూజ చెయ్యు, నన్ను స్మరించు, నా భక్తుడవు కమ్ము, అప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తావు. అట్లా అంటే కృష్ణుడు బాస్ లాగా చేస్తలేడు. నేను బాసు నన్నే పూజించానంటలేడు. ఒక తండ్రి లాగా చెప్తున్నాడు. ఎట్లంటే చూడండి, ఇప్పుడు మనము చిన్న పిల్లగాని పట్టుకొని మనము సంతకి వెళ్తామనుకోండి, తండ్రి చిన్న బాలుని పట్టుకుంటాను, పిల్లగాని పట్టుకొని సంతకి వెళ్తాడు. సంతకి వెళ్తే ఏం చెప్తాడు ఇంటికాడ? అరే నా చేతి వదలకు చెప్తాడా లేదా? చెప్తాడా? చేతి గట్టిగా పట్టుకో, చేతి వదలకు, అక్కడ చాలా మంది ఉంటారు అంటే తండ్రి ఏమన్నా బెదిరిస్తుందా? బాబును జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది నేర్పుతున్నాడు. అలాగనే మనం ఆయన నుండి ఇంత దూరం వచ్చేసాం, మర్చిపోయాం. మళ్ళీ తిరిగి ఎలా రావాలనేది కూడా మనకు తెలియదు. దాని గురించి అర్జునుడిని మాధ్యంగా చేసుకొని కృష్ణుడు మొత్తం భగవద్గీతలో మన గురించే చెప్పాడు. ఎలా మళ్ళీ తిరిగి జీవి నా దగ్గరికి రాగలుగుతాడు. ఎందుకంటే అహం బీజపిత, నేను మీ అందరికీ తండ్రిని. తండ్రికి అంతలా బాగుంటాడు అనమాట. అందు గురించి ఈ బోనస్ ఇచ్చాడు కార్తీక మాసంలో. అట్లీస్ట్ కార్తీక మాసంలో అన్నా కానీ చక్కగా జపం చేసి నియమాలను పాటిస్తూ జీవిత కాలం అంతా నువ్వు గడుపు, తిరిగి నా దగ్గరికే వస్తావు అని చెప్తాడు భగవంతుడు. కానీ అయినా మనం ఏం చేసుకుంటారు? బద్ధజీవులు మనం కదా. కానీ అలా కాదు. ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు ఇలానే కేవలం వినడం విడిచిపెట్టడం. అలా కాకుండా చక్కగా పాటించాలి చెప్పిన దాన్ని. Even if a very little service performed, even though imperfectly, reaps a lot of benefits in this month. అంటే ఈ యొక్క మాసం లోపల ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలను తెలిసి తెలియక పాటించినప్పటికీ కూడా నీవు ఆ పూర్తి లాభాన్ని పొందుతావు అని అంటాడు. దీనికి చక్కని ఎగ్జాంపుల్ మనకు భాగవతంలోనే ఒక స్టోరీ వస్తుంది. చాలా దుర్మార్గుడు ఉంటాడు అన్నమాట ఒక వ్యక్తి. అతడు దొంగతనం చేయడం, అన్ని చెడు అలవాట్లు ఉంటాయి. కానీ ఈ కార్తీక మాసం లోపల భక్తులు దీపం చూపిస్తారు కదా భగవంతుడికి, నేతి దీపాన్ని. అయితే ఒక వ్యక్తి ఎవరైతే చెడ్డ వ్యక్తి ఉన్నాడో ఆయన ఈ బ్రాహ్మణులను ఆట పట్టించడానికి నేను కూడా పట్టు అని అక్కడ ఉన్న దీపాలు తీసుకొని నీకంటే 2 రౌండ్లు ఎక్కడ తింటుందా చూడు, నువ్వు చేసింది నేను కూడా చెప్తున్నా, నేనే బ్రాహ్మణుడు. అలా అంటే తెలిసి తెలియక తప్పులతో అయినప్పటికీ కూడా భగవంతునికి ఆ భక్తి పూజ దీపాన్ని అర్పించాడు కాబట్టి ఆయన సద్గతిని పొందుతాడు. మనం దామోదర లీలది అది చదువుతాం కదా, దామోదర అష్టకం చదువుతాం. అందులో వస్తుంది ఎలా సత్యవతితో ఆయన చేశాడు, ఎలా సద్గతిని పొందాడు. సో తెలిసి తెలియక కూడా మనం ఒక చిన్న సేవ చేసినప్పటికీ దానికి చాలా ఫలితాలు ఉంటాయి. ఇన్ దిస్ మంత్ ద బెనిఫిట్స్
achieved 1 crores and crores of times more than in other months. వేరే మాసంలో నేను చేస్తా, ఈ మాసంలో నాకు చలి బాగా పెడుతుంది, పొద్దుగల లేసుడు కాదు బ్రహ్మముహూర్త సమయంలో. ఎండాకాలం అయితే జల్ది తెలివి అవుతుంది, గర్వం అవుతుంది కదా, జల్ది తెలియదు, అప్పుడు చేస్తా అంటే అప్పుడు దొరకది ఫలితాలు. తర్వాత ఇంకేమంటారు, ద లార్డ్ ఈస్ రెడీ టు గివ్ హిస్ ఓన్ అబౌట్ టు వన్ హూ పెర్ఫార్మ్స్ సర్వీసెస్ టు ద లార్డ్ ఇన్ దిస్ మంత్. చూడండి, స్వయంగా కృష్ణుడు తన అబోర్డ్ అంటే తన గోలోక ధామాన్ని ఇచ్చడానికి కూడా రెడీ ఉన్నాడట, ఎవరైతే చక్కగా ఈ కార్తీక మాసాన్ని పాటిస్తారో. తర్వాత ఫర్ ఎవ్రీ మంత్ దెర్ ఇస్ అ ప్రిసైడింగ్ డిటీ ఆఫ్ లార్డ్ విష్ణు. ఫర్ దిస్ ఇట్ ఈస్ అ లార్డ్ దామోదర్. But since Lord Krishna performed Damodar Leela also in this month, so people also worship Lord Krishna in his Damodar form. అందుకోసమే ఈ నెల లోపల ప్రత్యేకించి ప్రతి ఒక్క నెలకు భగవంతుని ఒక ప్రత్యేకమైన విగ్రహం ఉంది. కాకపోతే ఈ నెలకు దామోదర్ లీలలో ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆ యొక్క విగ్రహాన్ని మనము పూజ చేస్తాం, ఆ దానికి పూజ చేయాలి. We should perform some tapasya in this month. ఏం తపస్య? ఇప్పుడు చర్చిస్తాం ఏం తపస్య అని. తప్పనిసరిగా ఈ నెలలో బ్రహ్మముహూర్త సమయంలో లేవాలి. బ్రహ్మముహూర్త సమయం అంటే కనీసం యాక్చువల్ అంటే 3 o'clock, కానీ కనీసము 4 గంటల వరకే మనము లేవాలి. లేచి కొందరు నియమాలు పెట్టుకుంటారు. ఎలాంటి నియమాలు అంటే చన్నీళ్ళలో స్నానం చేస్తామని, కానీ కొందరికి ఆరోగ్యపరంగా కుదరదు చల్లటి నీళ్ళు, కాబట్టి వేడి నీళ్ళు చేయొచ్చు. కానీ కాకపోతే బ్రహ్మముహూర్త సమయంలో తప్పనిసరిగా లేవాలి. లేచి మంగళారతి అటెండ్ చేయాలి, భగవంతుని యొక్క ఆర్తిని చేయాలి. తర్వాత తప్పనిసరిగా జపం చేయాలి. బ్రహ్మముహూర్త సమయంలో స్టార్ట్ చేసేయాలి. 6 లోపు అంటే 5:30, 6 లోపల స్టార్ట్ చేసేయాలి. తప్పనిసరిగా తులసి మహారానికి మరియు రాధా దామోదరికి నేతి దీపాన్నైనా లేకపోతే నువ్వుల నూనెతో చేసిన పత్తి పెట్టి భగవంతునికి దీపాన్ని అర్పించాలి. ఎలాంటి దీపాన్ని అర్పించాలి అని అంటే ఈ యొక్క లీలలో వస్తుంది. చాలా మంది అంటే అతి ధనవంతులు ఏం చేస్తారట, రత్నాలతో బంగారం దీపానికి రత్నాలను అద్దిన దానిలో భగవంతుడికి నీటి దీపాన్ని ఇస్తారట. కానీ ఇప్పుడు మన దగ్గర అంత స్తోమత లేదు కదా. సో తర్వాత అంటారు బంగారు దీపమైనా పర్వాలేదు, తర్వాత అంటారు వెండి దీపమైనా పర్వాలేదు, తర్వాత అంటారు ఇత్తడి దీపమైనా పర్వాలేదు, రాగి దీపమైనా పర్వాలేదు. సరే అది కూడా నాతో కాదు అంటే మట్టి దీపాన్ని, అది శ్రేష్టమైన, అన్నిటికంటే శ్రేష్టమైన మట్టి దీపాన్ని అయినా కానీ అందులో మనము నేతి, ఆవు నెయ్యి, నేతి అంటే బర్రె నెయ్యి తెచ్చేది, ఆవు నెయ్యి, కృష్ణుడికి ఆవులంటే చాలా ప్రియం కదా. అందుకని ఆవు నెయ్యిలో తడిపిన వత్తి పెట్టి, లేకపోతే నెయ్యి కూడా మనకు కావాలంటే నువ్వుల నూనె పోసైనా కానీ ఆ దీపంతో భగవంతుడికి మనము అర్పించాలి. ఎలా అర్పించాలి? పాదాలకు 4 సార్లు తిప్పాలి, ఉదరానికి 2 సార్లు, భగవంతుని ముఖ పద్మానికి 3 సార్లు, మరి మొత్తం శరీరం 7 సార్లు. ఇలా దీపాన్ని మనము భగవంతుని రాధ దామోదరకు మనము అర్పించాలి ప్రతిరోజు రొద్దున మరియు సాయంత్రం. తర్వాత తులసి మహారానికి అర్పించాలి. అదే విధంగా సేమ్ తులసి మహారానికి కూడా అర్పించాలి. ఆ మట్టి దీపాన్ని అర్పించింది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఉపయోగించకూడదు. అది పక్కన సంచిలో మనం అన్ని జమ చేసుకోవాలి. చివరి రోజు ఏం చేయాలి? పారే నీళ్ళల్లో దాన్ని విసర్జన చేసేయాలి ఆ దీపాలన్నింటినీ కూడా. కానీ నేను మళ్ళీ అదే దీపాలు సాగు చేసి బట్టలు మళ్ళీ అలా పెడతానంటే కుదరదు, అలా చేయకూడదు. ఎంత చిన్న దీపం ₹1.75 దొరుకుతుంది, మనం తీసుకోలేము, అంత కూడా తీసుకుంటాము. ఇంకా ఆచార్యులు ఏం చెప్తారనంటే, చాలా బీదవెత్తున్నాడు అనుకోండి, ఆయన ప్రతిరోజు ఇంట్లో 5 ఉన్నారనుకోండి, 6 ఉన్నారనుకోండి, పొద్దుగల పుట్టిందంటే 12 దీపాలు, 12 దీపాలు అంటే 12 రోజులు,
₹12 ఇంటూ 30 అంత స్తోమత లేదనుకోండి. ఎక్కువ మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వాళ్ళు దీపాలు అర్పించడానికి వీళ్ళు దీపాలు కొని దానం చేస్తారు. దానం ఉన్న వాళ్ళు ఎందుకు దానం చేయాలి అని అంటే దానికి కూడా మానవ చెప్తాడు. ఏంటిదనంటే శాస్త్రాలలో మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో ఆ వెళ్ళేటప్పుడు చీకటి ఉంటుంది, అంతా కూడా చీకటి ఉంటుంది అన్నమాట. చీకటి, ఎన్నో రకాల సముద్రాలు ఎదురవుతాయి, చీము, నెత్తురు, అంత వాసన, దుర్గంధ వాసనతో కూడిన వాగులు ఉంటాయి. అవన్నిటి నుండి కూడా మనం వెళ్ళాలి. సో ఇలా ఈ చీకటిని తొలగించడానికి ఈ కార్తీక మాసంలో ఎవరైతే భగవంతుడికి దీపాన్ని అర్పిస్తారో, భగవంతుడికి దీపాన్ని అర్పించడానికి సహాయపడుతూ ఇంకొకరికి దీపాలను దానం చేస్తారు. ఈ కార్తీక మాసంలో వైష్ణవులకు ఇంటికి పిలుచుకొని కీర్తన చేసి భోజనాలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు మన రోడ్డు నుండి వెళ్తే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి చూడండి, రెండు ఈ మనం వెలిగించిన దీపాలు, మనం దానం చేసిన దీపాలన్నీ కూడా అక్కడ వెలుగుతాయి. మనం వెళ్ళేటప్పుడు అంతా ప్రకాశమైనది అనమాట. సో అందుకే మామ చెప్తాడు, తప్పనిసరిగా ఈ మాసంలో దీపాలు వెలిగించాలి. ఎవరికైతే స్తోమత లేదు వాళ్ళకి దానం చేయాలి. తన ఇంట్లో ఈ కార్తీక మాసం యొక్క ఈ శ్రవణము, భగవంతుని శ్రవణాన్ని కూడా విన్యాసుని సౌకర్యాన్ని చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఇప్పుడు సెంటర్లో ప్రతిరోజు చూడండి, ప్రభు చక్రం పెట్టాడు, బోర్డు పెట్టాడు. ప్రతిరోజు సాయంత్రం ప్రతిరోజు ఇక్కడికి రండి, మీరు చేసే ఏదైతే దానం ఉందో ఇక్కడ ఆ కార్తీక మాసంలో పాల్గొనండి, దాని ఫలితాన్ని మీకు దొరుకుతుంది. సో ఈ విధంగా మనం ఈ మాసంలో ఇవన్నీ చెయ్యొచ్చు. అది ఇక్కడ చెప్పబడ్డది. తపస్యలో ఇంకొకటి ఏమొస్తుంది అంటే మొట్టమొదలైతే బ్రహ్మముహూర్త సమయంలో లేచి స్నానం చేయాలి. జపం ఇంపార్టెంట్, నామ జపం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, మూడవది మనం దీపాలను వెలిగిస్తాము, భగవంతుని కనిపిస్తాం. నాలుగవది దామోదరష్టకాన్ని పాడాలి, కీర్తించాలి. దామోదరుడిని సత్యవ్రతుని కీర్తించాలి. అది నేర్చుకోండి మంచిగా. ఇప్పుడు మన సమయం ఉంది, దాన్ని ఎలా పాడడం మొబైల్ పెట్టుకోండి. అదొకటి వినే బదులు మనము దామోదరష్టకం వినండి, ప్రాక్టీస్ అయితే మంచిగా. దామోదర స్టార్ట్ అయినక్కడ మంచిగా పాడవచ్చు మీరందరూ కూడా. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు రాత్రికి ఎక్కువ తింటే ప్రొద్దున లేవలేదు, అవునా? సుస్థి ఉంటుంది పానం. సో భోజనం తీసుకునే విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఈ మాసంలో తప్పనిసరిగా. అయితే తొందరగానే తినేసేయాలి 6 లోపలనే. లేకపోతే మాకు వీలు కాదు లేట్ తింటామంటే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం మార్నింగ్ తొందరగా వేసేది ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే మనం అంటే అందరితో కాదది, కేవలం కిచిడి తీసుకుంటారు. వాళ్ళు కేవలం నెల రోజులు మొత్తం కూడా కేవలము బియ్యము, పప్పు, ఒక అరటి కాయ, అందులో ఉప్పు కూడా వేసుకోరు వాళ్ళు, అంతే. దాన్ని కుక్కర్లో పెట్టుకొని తింటారు. ఏమిటారంటే ఈ బాడీ అనేది ఈజీగా ఉంటుంది, వాళ్ళకి అలవాటు అయింది, మనం చేయలేము అది. కాకపోతే మనకి ఏం చెప్తారని అంటే తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సుస్థి ఉండదు, మార్నింగ్ మంచిగా లేవచ్చు, మళ్ళీ మీ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇది ఒక నియమం. ఎన్నైనా నియమాలలో బ్రహ్మముహూర్త సమయం లేవడము, ఆ సమయంలో చక్కగా జపం చేయడము, మంగళాన్ని అటెండ్ చేయడము, తర్వాత దామోదరుడికి మరియు తులసి మహారానికి నీటి దీపాన్ని అర్పించడము, ఇంకోటి తక్కువ ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఈ నెల మొత్తం కూడా భాగవతం శ్రవణం చేయాలి. ఎందుకంటే భాగవతంలో ఏముంది, అంతా కృష్ణుడి గురించే ఉంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడి గురించి లేదు, మన గురించి ఉంది భగవద్గీతలో. నువ్వేం చేయాలి, ఏం చేస్తే నా దగ్గరకు వస్తావు, నువ్వు ఎలా ఉండాలి, అది ఉంది. ఎందుకంటే అర్జునుడు నేను యుద్ధం చెయ్యాలన్నాడు కాబట్టి యుద్ధం చెయ్యు అనే దాని గురించి భగవంతుడు చెప్పాడు. భగవద్గీత భగవంతుడు చెప్పింది, భాగవతం భగవంతుడి గురించి వినేది. కాబట్టి ఈ మాసంలో మనం భాగవతము తప్పనిసరిగా భాగవత క్లాస్ అటెండ్ చేయాలి. తర్వాత ఇంకోటి వస్తుంది ఏంటంటే
పోయినా ఇక్కడ మనకు ప్రదక్షిణ చేసే సౌకర్యం లేదు. కాకపోతే ఎక్కడైతే ఇస్కాన్ మెయిన్ టెంపుల్స్ కడతారో అక్కడ ప్రదక్షిణ చేసే ఒక ఫెసిలిటీ ఉంటుంది. సో మనము ఆ బ్రహ్మముహూర్త సమయంలో మంగళ కటింగ్ చేసి ఆ యొక్క ప్రదక్షిణ ఎప్పుడైతే తీసుకుంటామో అది మనము గోవర్ధన పరిక్రమ చేసినంత ఫలితం దొరుకుతుందని చెప్తారు ఆచార్యులు. కాకపోతే మనకి ఇక్కడ ప్రదర్శన చేసే ఫెసిలిటీ లేదు కాబట్టి తులసి మహారాణి మంగళారతి టైంలో ఇక్కడ పెడతారు మధ్యలో. తులసి మహారాణి ప్రదక్షిణ చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్తీక మాసంలో పొద్దున్న మంగళారతి సమయంలో మాతాజీలు కూడా కనబడాలి. నేను ప్రతిరోజు వస్తే నేను ఒక్కదనే ఉంటా. మాతాజీలు కూడా వచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి ఒక్క నెల ప్రయత్నం చేయండి. వారంలో వారం మొత్తం కాదనుకోండి, వారంలో 2 రోజులన్నా మీరు డిసైడ్ చేసుకొని వచ్చి మంగళారతి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. భాగవతం క్లాస్ అయిన తర్వాత చక్కగా ప్రసాదం తీసుకొని ఇక్కడనే వెళ్ళండి. అది కొంచెం ధ్యానంలో పెట్టుకోండి. తర్వాత బృందావనం నైస్గా చెప్పుకున్నాను. బృందావనంలో వెళ్తే చాలా మంచిదని. కొందరు ఈ కార్తీక మాసంలో కురుక్షేత్రానికి కూడా వెళ్తారు. ఎక్కడైతే కౌరవుల పాండవుల యుద్ధం జరిగి చూడండి, అక్కడ కురుక్షేత్రానికి కూడా వెళ్తారు. ఏనాడు అంటే సూర్యగ్రహణము ఉన్ననాడు వెళ్తారు ప్రత్యేకించి. ఈ ఒకసారి ఏమైందంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు భార్యలు పిల్లలు అందరూ కలిసి కూడా ఈ కార్తీక మాసంలో సూర్యగ్రహణం వచ్చినప్పుడు కురుక్షేత్రానికి వెళ్తారన్నమాట. 5 రోజులు వెళ్ళినప్పుడు చాలా కాలం తర్వాత అంటే భగవంతుడు బృందావని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ కురుక్షేత్రంలో ఈ సూర్యగ్రహణం నాడు స్నానం చేసడానికి గోపికలు కూడా వస్తారు బృందావనం నుండి. అక్కడ శ్రీమతి రాధారాణి గోపికలందరూ కృష్ణుడిని కలుస్తారన్నమాట ఆ రోజు. సో ఇది అక్కడ వెళ్తారు. అక్కడ నుండే మళ్ళీ జగన్నాథ రథయాత్ర అనేది యాక్చువల్ కృష్ణుడు అక్కడనే స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే కృష్ణుని చూసిన తర్వాత గోపికలందరూ కూడా ఆయన మన బృందావనికి వెళ్దాం అని లాక్కుని వెళ్తారన్నమాట అక్కడ. అది తర్వాత all one's sins get destroyed and all his desires get fulfilled and he gets the benefit of going to all the holy places if one accepts Harish. One gets Vishnu ఒక ఓకే కలర్స్ అంటే మోతికాకులు, కలర్స్ లీవ్స్ మోతికాకులలో తింటే ఈ నెలలో మొత్తం కూడా మోతికాకులలో తింటే మన పాపాలన్నీ కూడా కరిగిపోతాయట. వాళ్ళకు భగవద్ధామంలో ప్లేస్ దొరుకుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి మన ఎక్సెప్ట్స్ హ్యావిష్ అంటే ఇప్పుడు చెప్పాం కదా, కిచిడి ఓన్లీ ఉప్పు లేని కిచిడి తింటే వాళ్ళకు విష్ణు లోకము ప్రాప్తిస్తుంది అని ఈ పద్మ పురాణంలో చెప్పబడింది. ఇంకొకటి ముఖ్యమైన ఏంటి, ఈ మాసంలో కూడా వి ఆఫర్ భోగా టు లార్డ్ కృష్ణ ఇన్ దిస్ మంత్. Then even in the day of Brahma, there will be no accident in his life. He can also have abode in many heavenly planets. Although devotees do not expire. Actually, దీని గురించి డివోటీ శాసించారు. ఎందుకంటే అది భౌతిక లాభం గురించి ఉన్నది. సో వాళ్ళకు కూడా కృష్ణుడు ఈ మాసంలో అలాంటి బెనిఫిట్స్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే వన్ హూ గెట్స్ దర్శన్ ఆఫ్ లార్డ్ బిఫోర్ సన్ రైజ్ గెట్స్ ద బెనిఫిట్ ఆఫ్ గివింగ్ 1000 cows in charity. మంగళారతి అటెండ్ చేయమని ఎందుకు చెప్పారు పద్మ పురాణంలో? ఎప్పుడైతే మనము బ్రహ్మముహూర్త సమయంలో లేచి స్నానం చేసి ప్రొద్దున బ్రహ్మముహూర్త సమయంలో మంగళారతిని అటెండ్ చేసి దర్శనం తీసుకుంటాము భగవంతుడి, 1000 ఆవులను దానం ఇచ్చినతో సమానమవుతుంది. 1000 ఆవులను దానం ఇవ్వగలుగుతాము మనం. సో ఈ నెలలో బ్రహ్మముహూర్త సమయంలో మనం నెల మొత్తం అలా పాటిస్తే 1000 ఆవులను దానం ఇచ్చిన. ఆవులను దానం ఎందుకు ఇవ్వాలి? అసలు ఏం అవసరం ఉండాలి? దాని జాగ్రత్త ఉంటే మన జాగ్రత్త మనం ఉన్నాం. ఎందుకు ఇవ్వాలి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం చూడండి, మనము చనిపోయిన తర్వాత వెళ్తూ ఉంటే
ఎన్నో రకరకాల నదులు వస్తాయి, అక్కడికి మనం ఈగలేదు. రక్తంలో ఉంటారు, సీములు ఉంటారు, ఇంకా ఏదో ఏదో ఉంటారు. అదంతా కూడా మనకి వాసనతో తట్టుకోలేము. తట్టుకోలేమంటే మనం చనిపోయాం కదా, అసలు మన బాడీ లేదు కదా. డౌట్ రావాలి మనకు, బాడీ లేదు కదా మనకు. అలాంటే కూడా వాసన పీసన అదంతా మనకి ఏం చేస్తుంది, మనం ఆత్మనే వెళ్తున్నాం కదా. కానీ మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రయాణం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు యాతన శరీరం ఇస్తాడు భగవంతుడు. ఈ ప్రకృతి పంచభూతాల శరీరం ఉంటుంది, మనకు యాతన శరీరం. యాతన శరీరం ఎలాంటిదంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం చూడండి, మనం ఈ పంచభూతాలతో తయారు చేసిన శరీరం. మనకి ఇక్కడ అగ్ని రాకింది, సురు కట్టింది అనుకోండి, ఏమైతుంది? కాలుతుంది, నొస్తుంది కదా. మళ్ళీ గాయము చాలా రోజుల వరకు ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రయాణం స్టార్ట్ చేస్తామో మనకి యాతన శరీరం ఇవ్వబడుతుంది. యాతన శరీరం అంటే సురుకు తగ్గుతుంది, ఆ నొప్పిని అనుభవిస్తావు, ఆ బాధను అనుభవిస్తావు, కానీ శరీరానికి ఏం కాదు. యతన మనం ఎన్నోసార్లు వింటాం కదా, అక్కడ పోతే నూనెలో ఫ్రై చేస్తారు, కొరడా దెబ్బలు కొడతారు, సూదులతో కూర్చుతారు. ఎందుకు? ఆ నొప్పి ఆ యాతన శరీరము అనుభవిస్తుంది. ఆ నొప్పిని, ఆ సీము రక్తం నుండి మనం వెళ్ళినప్పుడు మనకు ఆ దుర్గంధం అనేది వస్తుంది, మనం తట్టుకోలేము. అందుకే శాస్త్రాలలో ఏం చెప్పారంటే, ఒక్క ఆవులన్నా జీవిత కాలంలో మనం దానం చేస్తే, మనం ఎప్పుడైతే అది దాటుతుంటామో అప్పుడు మనకు ఒక చిన్న ఓడని ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే నువ్వు ఆవును దానం చేశావు కాబట్టి ఈ యొక్క నదిని దాటడానికి నీకు ఈ ఓడని ఇస్తున్నాను. ఎందుకంటే ఆవు అన్నిటికంటే ప్రియమైంది కదా కృష్ణుడికి. నాకు ప్రియమైన పని చేశావు కాబట్టి ఇది అది ఇస్తాడు. అప్పుడు మనం ఈజీగా ఓడలో కూర్చొని దాటి వెళ్ళచ్చు ముందరికి. మనము అవన్నీ దానం ఇయ్యలేము, కొన్ని లక్షల ఖరీదు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటుంది పద్మ పురాణంలో, నువ్వు బ్రహ్మముహూర్త సమయంలో లేచి నా దర్శనం తీసుకుంటే కార్తీక మాసం మొత్తము 1000 ఆవులను దానం చేసి నాకు సమానము అని చెప్తున్నాడు. మరి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవచ్చా? వదులుకోకూడదు కదా అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ప్రదక్షిణ తీసుకోవాలని ఎన్ని స్టెప్స్ చేస్తామో అన్ని అశ్వమేధ యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని మనకు దొరుకుతుంది ఈ కార్తీక మాసంలో. చూడండి ఎంత బెనిఫిట్స్ పెట్టాడు భగవంతుడు ఈ కార్తీక మాసంలో. అంటే ఏదైనా ప్రకారైనా మన కృష్ణ నివేదన ఏదో విధంగా మనం కృష్ణుని యొక్క చరణాలకు మనం సమర్పించుకున్నాం అనుకోండి, మనం కృష్ణుడు అనుకునే విధానంలో ప్రయత్నం చేస్తాడు మనం తన రామాన్ని తీసుకెళ్ళడానికి. మనకు అన్ని చెప్తున్నాడు ఆయన, అన్ని వెళ్ళేకుండా అన్ని ఇచ్చిపోయాడు. ఇక్కడనే భాగవతం ఇచ్చాడు, ఉపనిషత్తు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ మనం ఏంటి బద్దగా మనకి బాగా నాకు ఇప్పుడు దొరుకుతుంది కదా తినడానికి, నడుస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు ఆ భగవంతుడు నాకు, ఇప్పుడు ఎందుకు ఈ శాస్త్రాలు నాకు, ఎందుకు ఈ భగవద్గీత, ఎందుకు ఈ భాగవతం, ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, నాకు నడుస్తుంది కదా. ఇప్పుడు కనబడుతుందా కృష్ణుడు ఎక్కడన్నా? ఆయనకనే చెప్తారు వాళ్ళు బ్రహ్మచారి చేసే పని, అది బామణులు చేసే పని. నేను ముసలైన ఎక్కడ చేస్తాను, ముసలైన ఎక్కడ పనులు ఉంటాయి తెలియదు, పనులు ఉంటాయి తెలియదు, కళ్ళు ఉంటాయి తెలియదు, కళ్ళు చూపోతుంది తెలియదు. కృష్ణ అనేది పనులు పోయినక్కడ ఏమవుతుంది, క్లిట్లా అవుతుంది. కృష్ణుడు అంటాడు నా పేరు కాదు, ఉందా ఏమైనా ఫలితం? సో మనకు శరీరం, మనం చూడండి భగవంతుడికి చూడండి, మనం మంచి పువ్వును ఆఫర్ చేస్తాం భగవంతుడికి, అవునా కదా? భగవంతుడికి పువ్వులు కానీ ప్రసాదం భోగులు కానీ ఎలా చేస్తాం మనం? మంచి సెలెక్ట్ చేసి ఫ్రూట్స్ తెచ్చిన భగవంతుడికి పెడుతున్నాము, మంచి పెట్టాలి, వాడిపోయినవి పెట్టకూడదు, పాడైనవి పెట్టకూడదు. ఎందుకంటే కృష్ణుడికి ఇస్తున్నాం మనం. అదంతా ఆయనదే. ఆయన కావాలనుకుంటే ఇలా లాగేసుకోగలుగుతాడు, అవసరం లేదు ఆయనకు మనం ఇచ్చేది. అని మన భక్తి మన భావనను చూస్తూ దానికి మన ఫలితాన్ని ఇచ్చడానికి కృష్ణుడు కూర్చున్నాడు. అలాగనే మనం మంచి పువ్వులు, మంచి పనులు, మంచి ఆహారం భగవంతుడు నివేదించినప్పుడు మరి మనం కూడా మంచిగా ఉన్నప్పుడే భగవంతుని భక్తి చేయాలి కదా.
పనులు ఊసిపోయి చర్మం ఊడిపోయి కళ్ళు కనబడనప్పుడు చేస్తే ఏం లాభం ఉన్నది దాంతో? మనం టైం వేస్ట్, జస్ట్ టైం వేస్ట్ అంతే. ఎక్కువ కాలం చేయలేదు మా ముసలి అయినాక, కళ్ళ చూపు తగ్గినాక స్పిరిచువల్ చదవగలుగుతాం, చదవలేదు. లాభాన్ని పొందలేదు మనం, ఎక్కువ లాభాన్ని పొందాలి. మనిషి అంటే ఏంటిది? స్వార్థంగా ఉండాలి మనిషి. స్వార్థం అంటే ఏంటిది? స్వ అంటే అర్థం. నాకు నా జీవితానికి ఒక అర్థాన్ని కలిగించాలి, అది స్వార్థం. ఈరోజు ప్రతి పదానికి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేసారు అందరూ. స్వార్థం అంటే బస్ నాది, నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకే కావాలి, అన్ని నాకే కావాలి. స్వార్థం కాదు, అది పిచ్చితనం. స్వ అర్థం అంటే నేను మనిషి పుట్టినందుకు నా స్వకు నేను అర్థం ఇవ్వాలి. అదేమర్థము? మనిషి పుట్టిన తర్వాత ఏం చెయ్యాలని భగవద్గీతలో చెప్పాడు. అది చేసినప్పుడే మనం నిజమైన స్వార్థపరులం అవుతాం. అదర్వైజ్ అసలు మనకు స్వార్థం కాదు, మనం అసలు పిచ్చోళ్ళం, ఇంకేం లేదు. మనకు అర్థం, ఆ పదానికి సరైన అర్థం కూడా మనకు తెలియదు, ఉపయోగించుకుంటారేమో మనం ఆ స్వార్థాన్ని చక్కగా. So one most important act that can be done in this month is to come in association of devotees and to hear Krishna Katha for the pleasure of Lord. అతి ముఖ్యమైనది ఏం చెప్తున్నా? భాగవత కథ, భగవంతుని యొక్క కథలను లీలల గురించి శ్రవణం చేయాలి, ప్రత్యేకించి అది చెయ్యాలి. మరి ఇంకొకటి ప్రత్యేకించి ఆ కథ వినడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైపోతుంది? భక్తుల సాంగత్యాన్ని పొందుతాం కదా. భక్తుల సాంగత్యాన్ని పొందుతామా లేదు? అందరు భక్తులే ఉంటారు. ఎవరు వస్తారు ఇక్కడికి? సినిమా చూడడానికి వస్తారు ఎవరైనా? శ్రవణం చేసేదానికి, భగవంతుని కథ వినడానికి. కథ వినడానికి వస్తుండో అంటే ఆయనకు ఆ కృష్ణుడి పట్ల రుచి ఉంది, ఆ వినాలి అనే ఒక ఆతృత ఉంది మదిలో. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ భక్త సాంగత్యం జరిగిపోతుంది. మనకి యుధిష్ఠిర్ మహారాజు చెప్తాడు విదురునికి, విదురుడు ఎప్పుడు కూడా ఈ తీర్థస్థానాలకు వెళ్ళి స్నానం చేసేస్తా, ఆ తీర్థస్థానాలకు వెళ్ళి స్నానం చేసేస్తా అని చెప్తుంటాడు అన్నమాట ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు అంటాడు, ఏం చేసేస్తావు నువ్వు? అవన్నీ ఏం ఫలితాన్ని ఇయ్యది, పూర్తి ఫలితాన్ని ఇయ్యది. అది అశాశ్వతమైన ఫలితాలే. శాశ్వతమైన ఫలితాలు ఏంటిదంటే నీ ఇంటికి కృష్ణ భక్తులను ఆహ్వానించి వాళ్ళకు ప్రసాదాన్ని పెట్టు. ఎందుకంటే భక్తుల హృదయాలనే కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు వాళ్ళ హృదయాల్లో కూర్చుండి వస్తాడు, ఎక్కడో ఉండడు. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద చెప్పాడా లేదా కృష్ణుడు? నా భక్తులు ఎక్కడ నా గురించి కీర్తిస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో ఉంటాను, నేను అక్కడనే ఉంటాను, ఇంకెక్కడ ఉండనని చెప్తారు. So most important, if one reads one shloka or even 1/4 shloka of Srimad Bhagavatam or Bhagavad Gita in this month, one gets the benefit of giving 100,000 charity. At least ఎవరైనా బ్రహ్మముహూర్తంలో లేసే ఫెసిలిటీ లేదనుకోండి, ఉంటారు కదా చాలా మందికి. ఇవ్వాలని మనం ఒక్కరోజు ఇలా మాతాజీ చెప్పింది, ఇలా ప్రభు చెప్పింది, మనం రేపటి నుంచి చెయ్యాలి కానీ కొన్నిసార్లు సాధ్యం కాదు. ప్రాక్టీస్ లేదు కదా మనం, దానికి సాధ్యం కాదు. అందుకే నేను అంటున్నాను ఏంటంటే అట్లీస్ట్ వారానికి 2 సార్లు అన్నా కానీ వచ్చి మమ్మల్ని 30 చేయండి. కంటిన్యూస్ అంటే కూడా మనకు ఇప్పుడు అర్ధస్టాపు 108 మాలలు చేసేవారు, మనం చేస్తామా? కొందరు 64 మాలలు చేస్తారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు. అందరూ చేయలేము కదా. సో అలాంటి సంకల్పాన్ని తీసుకోవద్దు. అందుకే ఇక్కడ మనకు ఒకటి అన్ని కృష్ణుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క దానిలో కన్సెషన్ అట్లీస్ట్ తినదే చేయరా నాయన, అట్లీస్ట్ తినదే చేయరా, మా దగ్గరకు వస్తావు, అంత ప్రేమ కృష్ణుడికి మన మీద. సో అందుకే ఇది ఈజీ కాదా? ఈ సెంటెన్స్ ఈజీ కాదా? చాలా ఈజీ. ఏమంటున్నాడు? కనీసం ఈ నెలలో ఒకట రోజు ఒక్క శ్లోకం అన్నా, అయ్యో ఒక్క శ్లోకం కాదు, ఆ శ్లోకాన్ని 4 సార్లు విభజించు. పావు శ్లోకం అన్న శ్రీమద్ భాగవతం నుంచి లేకపోతే భగవద్గీత నుంచి చదువురా నాయన, నువ్వు 100 ఆవులను దానం చేసినంత ఫలితాన్ని నీకు ఇస్తాను చెప్తుంది. ఇంత గొప్ప, ఇంత ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇక్కడ ఎవరు ఇవ్వలేరు. టైం అయిపోయింది, లాస్ట్ 15 ఉన్నాయి.